చిన్న వయసులోనే భరతనాట్యం, కూచిపూడి నృత్యంలో అత్యంత ప్రతిభ కనపరిచిన చిన్నారి హేమసాయి. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకొని ప్రశంసలు పొందిన చిన్నారి హేమసాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన సింగంశెట్టి హేమసాయి భరతనాట్యం, కూచిపూడి నృత్య కళలో పరిణతి సాధించి గత సంవత్సరం చెన్నైలో త్యాగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1180 మందితో జరిగిన నృత్య కళోత్సవంలో అత్యంత ప్రతిభను కనపరిచి ఖ్యాతి నొందింది. ఈ సందర్భంగా 2021 నవంబర్ 14వ తేదీన జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నెల్లూరు వెంకటాచలం స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు జ్ఞాపికను స్వీకరించింది. ఒంగోలు సుజాత నగర్లోని అపెక్స్ పాఠశాలలో చదువుకుంటున్న హేమసాయి అవార్డు సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కొనకలమెట్లలో జిల్లా ఉన్నత పాఠశాలలో జరిగిన ఇగ్నైట్ యంగ్ మైండ్ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేయడానికి విచ్చేసిన హేమసాయి GK9 ఛానల్తో కొద్దిసేపు ముచ్చటించింది. నా పేరు హేమసాయి. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను, బెంగళూరు చాలా ఇచ్చాను. నాకు 8 రికార్డ్స్ వచ్చాయి. నాకు చాలా డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల మా మమ్మీ వాళ్ళు జాయిన్ చేశారు డ్యాన్స్ క్లాస్లో. అప్పటి నుంచి ఇంకా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. మా గురుగారి పేరు సుకుమారి మేడం గారు. అమ్మ వల్ల నాకు చాలా ఇన్స్పిరేషన్. అండ్ నేను పెద్ద అయినాక ఒక మంచి డ్యాన్స్ టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ